నా ప్రియమైన స్నేహితులారా, డియర్ ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్, నా ప్రియమైన స్నేహితులారా. ఎట్లా ఉంటుందంటే, తెలుగులో లెటర్ రాస్తే, ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ ఇన్ తెలుగు, గంగా భగీరథి సమానురాలైనటువంటి ఎస్ వదిన గారికి మీ పాదపద్మాలకు నమస్కరించి, మీ ఆడబడుచు, మీ ముద్దులు ఆడబడుచు లెటర్ టు పోస్ట్ మాస్టర్ ఆఫ్ ఐడిపిఎల్ పోస్ట్ ఆఫీస్. ఎస్, ఆమె ఎవరో కాదు, ఐడిపిఎల్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ మా సొంత అన్న భార్య. ఎస్, పెద్దన్నయ్య భార్య. అందుకని ఆవిడ మొహానికి అరే పెద్ద బొట్టు, ఇంత పెద్ద బొట్టు భలే ఉంటుంది. ఎస్, అందుకని నేను ఎప్పుడు మా వదిన ముందు చచ్చిపోవాలి, బొట్టుతో చచ్చిపోవాలి, బొట్టుతో పెద్ద బొట్టు పెట్టుకొని చచ్చిపోవాలి, ముత్తైదువుగా ఆశీర్వాదం ఇస్తాను. ఎస్, ఆమె నాకు ఆడపడుచు కట్నం 20 crores రూపీస్ ఇస్తా అంది. ఎస్, ఇప్పుడు దాకా ఇవ్వలేదు, 20 రూపీస్ కూడా ఇవ్వలేదు. చూడండి, అదేమన్నా మంచిగా అండి, ఏమన్నా న్యాయమా అండి? ఎస్, ఇస్ ఇట్ ఫెయిర్నెస్, జస్టిస్? ఆమె నాకు 20 కోట్లు ఇస్తాను. ఎస్, రూపీస్, 20 crores ఇండియన్ కరెన్సీ. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఎస్, ఎప్పుడు ఇస్తుందో అని చూస్తున్నా. సరే, ఈ లోపల మనం ఒక మేనిఫెస్టేషన్ చేద్దాం. మనీ మేనిఫెస్టేషన్. మనకి ఇట్లా ఆడబడుచు కట్నాలు చాలా రావాలి. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సరే, ఫస్ట్ ఈ పెద్దామని పెద్దోదిని ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ వచ్చిన ఆమెని ఫస్టే మనం వచ్చినామని చూద్దాం. అయితే ఈ గంగా భగీరథి సమానురాలైన పెద్దోదిన గారికి మీ పాదపద్మాలకి నమస్కరించి, మీ ముద్దుల ఆడబడుచు బొబ్బ అరుణా చౌదరి ఇట్లా ఎస్ రాయిస్తున్నది. ఎస్, లెటర్. ఎస్, ఇది ఎక్కడికి వెళ్తుంది? పోస్ట్ ఆఫీస్, ఐడిపిఎల్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్కి వెళ్తుంది. ఎస్, ఆమె పేరు పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఎస్, ఫైర్. ఎస్, పుష్ప అంటే పోస్ట్ మాస్టర్ ఒక్కటే కాదు, అరుణా చౌదరి వదిన. ఎస్, అరుణా చౌదరి గారి అన్న భార్య. సరే, ఫస్ట్ వైఫ్. ఎస్, పెద్దన్నయ్యకి మొదటి భార్య. సరే, ఇలా తెలుగులో మనం రాయడం చాలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఎస్, అలా కాకుండా మనం ఇంగ్లీష్లో రాసామనుకో ఎంత బాగుంటుందంటే, ఇంగ్లీష్లో జస్ట్ డార్లింగ్. ఎస్, ఆర్ డియర్, ఆర్ డియరెస్ట్ డార్లింగ్ పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఎస్, ఫైర్. కాబట్టి నా ఆడబడుచు కట్నం 20 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావు చెప్పి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ పిల్లలే ముసలోళ్ళు అయిపోతున్నారు, సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నారు. ఎస్, నేను బిఏ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నటరాజ్ పుట్టాడు. ఎస్, నా అలాగే ఉంటాడు. ఎస్, అప్పుడు కూడా అనేది నీ ఆడబడుచు కట్నం 20 కోట్లు ఇస్తావే. ఎస్, తర్వాత నాకు పెళ్ళై నాకే కూతురు పుట్టింది. ఎస్, అప్పుడు కూడా ఇవ్వలేదు. ఏమండి ఎంతని ఎదురు చూస్తూ ఉండు. సో డియరెస్ట్ డార్లింగ్ పుష్ప నా 20 కోట్ల రూపాయలు నాకు ఇచ్చాయి. ఎస్, అర్జెంట్, రూపీస్ 20 crores. సరే, మనీ మేనిఫెస్టేషన్ అకార్డింగ్ టు అవర్ యూనివర్సల్ లాస్, లా ఆఫ్ యూనివర్స్. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఐన్స్టైన్ లా, ఎస్, న్యూటన్ లా ఆఫ్ మోషన్, అట్లా పైథాగరస్ థీరం, ఇట్లా సైన్స్ ఎన్నో నేర్పిస్తుంది. ఐ థింక్ యూ పీపుల్ బిలీవ్ ఇన్ సైన్స్. అయితే ఈ సైన్స్లో యూనివర్సల్ లాస్ కొన్ని ఉంటాయి. ఎస్, విశ్వం, యూనివర్స్ అంటే ఏదో కాదు. ఎస్, విశ్వం. ఈ విశ్వం అనంత విశ్వం, అనంత చరాచర జీవకోటిని సృష్టించినటువంటి విశ్వకర్త అంటే
సృష్టికర్త. ఎస్, ఈ విశ్వం ఎవరో కాదు. విశ్వం అనగానే అందరూ అరే ఈయన క్రిస్టియన్ దేవుడా, అల్లానా, యెహోవానా అని, లేకపోతే మన విష్ణుమూర్తి. విశ్వరూప సందర్శనం చూపించాడు కదా విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఎవరు అని మనకి చాలా సందేహాలు వస్తాయి. దేహం ఉన్నంతకాలం సందేహాలు వస్తాయి. ఎప్పుడైతే ఆ దేహం శ్మశానంలో కాలిపోద్దో సందేహాలు కూడా అంతమైపోతాయి. కానీ సందేహాలు రాకపోతే అది దేహమే కాదు, తీసి అవతల పడేయచ్చు. సౌందర్య లహరి అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివినప్పుడు శంకరాచార్య అన్నారట, ఆది గురువు శంకరాచార్య. శంకరాచార్య గారు ఏమన్నారు, ఈ సౌందర్య లహరిని చదివినప్పుడు నీ వెంట్రుకలు నిక్కబొడుచుకొని నీ ఒళ్ళంతా పులకరించకపోతే ఆ ఒళ్ళను తీసి డస్ట్బిన్లో పడేసి, ఇక అది ఒళ్ళు కాదు. ఇట్స్ నాట్ ఎ బాడీ, ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బాడీ. అంత పవర్ఫుల్ సౌందర్య లహరి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సౌందర్య లహరిని మనం నిత్యము పఠిస్తే అసలు ఏ బీపీ షుగర్ కూడా రాదు, జబ్బు రాదు, కళ్ళు బాగా కనిపిస్తాయి, ముక్కుకు సంబంధించిన ఏ బాధలు రావు, లంగ్స్కి సంబంధించిన అంటే గాలి పీలుస్తాం కదా అట్లా. ఎస్, మనం గాలి పీల్చినా అందరూ ఏడుస్తున్నారు. అరే ఫ్రీగా గాలి పీలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఫ్రీ టికెట్ ఏమంటారు తెలంగాణలో 0 టికెట్ స్త్రీలకి, అట్లా మనుషులకి గాలి పీల్చడం ఫ్రీ. కానీ ఇన్హేల్ ఎగ్జేల్ చేసినప్పుడు వీఆర్ టేకింగ్ ఆక్సిజన్ అండ్ ఎమిటింగ్ లోపల ఉన్న పాయిజనస్ ఎయిర్ ఆర్ ఎయిల్మెంట్స్ ఆల్ అన్ని రుగ్మతల్ని బయటకు వదిలిపెట్టేస్తాం. అంటే కార్బన్ డైఆక్సైడ్లో మనం తీసుకున్న గాలిని రిటైన్ చేసి అది ఒక సెకండ్ 2 సెకండ్స్ ఎంత మీకు ఓపిక ఉంటే అంత రిటైన్ చేసే కెపాసిటీ ఉంటే అంత రిటైన్ చేసినప్పుడు ఆ రిటైన్ చేసిన హోల్డ్ చేసిన బ్రెత్, పీల్చిన గాలి, ఆక్సిజన్ అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. బ్యాంకులో మనం డబ్బులు వేసి వస్తాం అంటే అక్కడే ఉంటుందా, అది ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఎస్, తర్వాత మళ్ళీ మనం తీసుకుంటాం. ఎస్, అట్లా లోపల కూడా ఒక బ్యాంక్ ఉంటుంది. ఎస్, ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేనేజర్ ఉంటాడు, గుండెకాయ, ఆ గుండెకాయ బ్యాంక్ మేనేజర్ అన్నీ. ఎస్, క్యాషియర్ ఉంటాడు, లంగ్స్ ఉంటాయి. ఎస్, అకౌంటెంట్లు, అంతా స్టాఫ్ ఉంటుంది, బ్యాంక్ సిబ్బంది. లాకర్లో ఎన్నో దాచుకుంటాం, అలా మన గుండెలో ఎన్నో దాచుకుంటాం. మన గుప్పెడు గుండెలో, పిడికెడు గుండెలో అనంత కోటి విషయాలు దాచుకుంటాం కదా. మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక, అట్లా మనం మన గుప్పెడు గుండెలో ఎన్నో విషయాలు దాచుకుంటాం కదా. అది లాకర్. మనం బ్యాంక్ లాకర్లో నగలు దాచుకుంటాం, గోల్డ్ దాచుకుంటాం అట్లా. సో మన బాడీ ఒక బ్యాంక్ లాగా. ఆ బ్యాంక్లో గుండెకాయ, లాకరు, మేనేజరు, బ్యాంక్ మేనేజర్. సో తీసుకున్నటువంటి ఆక్సిజన్ లోపల ఎన్నో ట్రాన్సాక్షన్స్కి గురి అవుతుంది. ఇట్ విల్ పంప్ ద బెస్ట్ ఎయిర్, ఆక్సిజన్ ఇంటూ ద హార్ట్ అండ్ టేక్స్ బ్యాక్ ఇంప్యూరిటీస్. ఆ హార్ట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేసుకుంటుంది ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో. చూసారా? ఎస్, ఏటీఎం అన్నమాట. ఎస్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఎంత క్యాల్కులేటెడ్గా పనిచేసే గుండె ఆ ఇంప్యూరిటీస్ని పంప్ చేస్తుంది. ఎస్, విండ్ పైపులోకి మనం వదులుతున్న గాలి ఆ యొక్క ఇంప్యూరిటీస్తో నిండి ఉన్న గాలి. శ్వాస నిశ్వాసలు ఎంత ఉంది, తీసుకున్న శ్వాస లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇంత యాక్టివిటీస్కి, ఫార్మాలిటీస్కి, కర్టసీకి గురి అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్,
మనసులో ఎన్నో దాచుకుంటాం, లాకర్లో ఎన్నో గోల్డ్ ఆర్నమెంట్స్ దాచుకుంటాం అట్లా. సో ఇవన్నీ కూడా ఎప్పుడు క్లెన్స్ అవుతూ ఉండాలి, ప్యూరిఫై అవుతూ ఉండాలి. అలాగే మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఇవన్నీ హెల్త్కి మేనిఫెస్టేషన్ ఇప్పుడు మనం చేసుకున్నాం, వెల్త్కి మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలి. డబ్బుని ప్రేమించాలి. మనం అనుకుంటే ఇదేంటి డబ్బుని ప్రేమించడం ఏంటి, నేను ఎప్పుడు వినలేదే. నేను విన్నాను. డబ్బు లక్ష్మీదేవి. డబ్బుని లక్ష్మీదేవిలాగా చూసుకోవాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, పూజించాలి. ఇన్సల్ట్ చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. ₹1 కాయిన్ కింద పడిపోతే కాలుతో తొక్కకూడదు. ₹1 కదా, అదేమైనా ₹1000 కాదు. ₹1 అయినా సరే రిజర్వ్ బ్యాంకుకి అంతే పని. ₹1000 నోటుకి ఎంత పని ఉంటుందో అంత పని ఉంటుంది రిజర్వ్ బ్యాంక్లో, అంత పని. సో ఆ ₹1 కాయిన్ని ప్రింట్ చేయడానికి, తయారు చేయడానికి అంతే వర్క్, అంతే స్టాఫ్, అంతే సిబ్బంది, అంతే ఇబ్బంది కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ₹1 కాయినే కదా అని తొక్కేకండి. అది వంగి చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టేయండి మర్యాదగా, చాలా రెస్పెక్ట్ ఇచ్చి. అలాగే కూరగాయలు ఫ్రిడ్జ్లో వారానికోసారి, నెలకోసారి, 15 రోజులకోసారి క్లీన్ చేస్తాం ఫ్రిడ్జ్. అప్పుడు ఎన్నో కూరగాయలు పాడైపోయి, కొన్ని స్వీట్స్ కూడా కొంచెం పాడైపోయి ఒకలాగా అయిపోతాయి. ఎస్, వాటిని ఛీ అని డోంట్ త్రో ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫ్రిడ్జ్లో నెల రోజుల నుంచి ఉన్నాయి. ఎస్, ఆ చలిలో మంచు కొండల్లో ఇదిలాగా, ఎస్, మంచు కొండల్లో చంద్రుడిలాగా. ఎస్, సో ఆ చల్లటి వస్తువుల్ని తీసి తినకుండా, అసహించుకోకుండా, ఎస్, అంటే ఎక్స్ట్రీమ్స్కి పోకుండా వాటిని ఇలా కళ్ళకు అద్దుకోండి. లేదు అంటే మర్యాదగా చెట్టు, గ్రీన్ ప్లాంట్స్ మన వాకిట్లోనో, బాల్కనీలోనో, పెరట్లోనో చెట్లు ఉంటాయి కదా. ఎస్, ఆ చెట్లల్లో వేసేయండి. కరేపాకు చెట్లు వేయండి, లేదా ఇంకేదైనా కూరగాయల చెట్లు, టమాటా చెట్లల్లో వేయండి, ఇంకేదన్నా మామిడి చెట్లు వేయండి, చెట్లల్లో వేయండి. తులసి చెట్లు కాదు, చెట్లల్లో ఏమన్నాను కదా అని తులసి చెట్లు వేయకండి. తులసి చెట్టు వేరు. సో ఏదన్నా ప్లాంట్స్లో వేసేయండి, క్రోటన్స్లో కూడా వేసేయండి. ఏవి కూరగాయలన్నీ మనం పాడైపోయినాయి అన్నీ తీసేసి ఏరేస్తాం కదా, అవి ఇష్టం వచ్చినట్టు విసిరేయకుండా, డస్ట్బిన్లో పడేయకుండా చెట్లలో వేయండి. మీరు మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఆ ప్లాంట్లో అయినా ఏదైనా సరే చెట్లల్లో ఆ కూరగాయలన్నీ వేసేయండి. తర్వాత మన కిచెన్లో గ్రాసరీ, పప్పులు, ఉప్పులు, కారం, చింతపండు, ఎండుమిరపకాయలు, అల్లం, అవన్నీ పాడైపోతాయి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ స్టాక్ కొనుక్కుంటాం, 2 నెలలకు ఒక్కసారి కొనుక్కుంటే అవి వాడలేదనుకో సరిగా పాడైపోతాయి. వాటిని కూడా విసిరేయకుండా, ఇష్టం వచ్చినట్టు పడేయకుండా రెస్పెక్ట్ ఇచ్చి, డబ్బులు పెట్టే కొన్నాం కదా కష్టపడిన డబ్బులతోటే, రెస్పెక్ట్ ఇచ్చి అవి కూడా ఆ చెట్లల్లో, ప్లాంట్స్లో వేసేయండి. అంతేగాని డోంట్ షో దట్ ఒక విరక్తి అండ్ డోంట్ షో హేట్రెడ్. వాటిని హేట్ చేయొద్దు. అలాగే మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు, ఓకే, ఆహా ఈహి ఓహో అని జోకులు వేసుకుంటాం, అన్నీ జోకులు చెప్పి నవ్వుకుంటాం, అన్నీ అట్లా కదా ఇట్లా కదా అని పాత విషయాలన్నీ చెప్పుకొని నవ్వుకుంటాం. కానీ ఎనిమీస్ కూడా వస్తుంటారు ఒక్కోసారి. ఎనిమీస్ వచ్చినా కూడా మంచినీళ్ళు ఇచ్చి, కాఫీయో టీయో ఇచ్చి వాళ్ళని అసహించుకోకండి, హేట్ చేయకండి. డోంట్ హేట్ దెమ్. కాఫీయో టీయో ఇచ్చి, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి, హౌ ఆర్ యూ, హౌ ఈస్ ద లైఫ్ గోయింగ్ ఆన్, ఫార్మల్గా ఏదో కర్టసీ మాట్లాడేసి పంపేయండి. అంతేగాని అసహించుకొని చంపేస్తా, నరికేస్తా, నిన్ను కాల్ చేస్తా, RDX పెడతా మీ ఇంట్లో అలా అనకూడదు. సో ఇలా ట్రై చేయండి. ఇవన్నీ ట్రై చేస్తే ఇంపాసిబుల్ అయితే కాదు.
ట్రై చేయండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద మేనిఫెస్టేషన్స్ ఫర్ హెల్త్ అయిపోయింది. వెల్త్, ఎస్, హెల్త్ బాగానే. ఇంకా ఇన్ని చెప్పాక హెల్త్ ఎందుకు బాగుండదు? ఇన్ని చేశాక హెల్త్ ఎందుకు బాగుండదు? హెల్త్ బాగానే ఉంటుంది. హెల్త్ విషయం వదిలేసేయండి. హెల్త్ ఈజ్ ఎక్సలెంట్, హెల్త్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా హ్యాపీగా ఉన్నాం, హెల్త్ బాగుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మరి ఇది కూడా, వెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. ధనమూలం ఇదం జగత్. ఎస్, డబ్బుకే లోకం దాసోహం అయిపోతుంది. ఒకప్పుడు దేవుడు భక్తికి దాసోహం అయ్యేవాడు, ప్రేమకి దాసోహం అయ్యేవాడు దేవుళ్ళు. ఎస్, ఇప్పుడు దేవుళ్ళు కూడా డబ్బుకే దాసోహం అవుతున్నారు అని రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో తెలిసింది. అలాంటప్పుడు ఆ డబ్బు ఇంకెంత విలువైనది. మనం పిచ్చోళ్ళగా కోట్లు 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 పోగొట్టుకున్నామే, ఎన్నో క్రోర్స్ పోగొట్టుకున్నాము. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే పీసపాటి హనుమంతరావు అనే ఆయన, ఆర్ పీసపాటి సత్యనారాయణ గారు, ఎస్, కళ్ళు తెరువరా నరుడా అని పాడబడుతుంది. భలే బాగుంటుంది అది. ఎస్, ఐ థింక్ పీసపాటి సత్యనారాయణ ఏమో, హనుమంతరావు గారు, ఎస్, ఆయన ఒక పాట పాడారు. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్, థియేటర్. ఆయన కళ్ళు తెరువరా నరుడా అని పాడారు. అది మన మను గారు అదే పాడతా తీయగా ప్రోగ్రామ్ చేసేటప్పుడు అనుకుంటా ఆయన పాడారు. మను ఎంత బాగా పాడారో మను. అట్లానే పాడారు, ఒరిజినల్ ట్రాక్ పాడారు. మనం పాడితే ఎక్కిరిస్తున్నట్టు ఉంటుంది. మనం ఏదో వాళ్ళని పెద్దవాళ్ళని ఎక్కిరిస్తున్నామేమో, మనం పెద్దవాళ్ళని అనుకరిస్తున్నామేమో అని అనిపిస్తుంది. అందుకని వద్దు, ఆ ప్రయత్నాలు నేను విరమించుకున్నా. బట్ అట్లా కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువరా నరుడా అని మనం మానవ జన్మ ఎత్తినందుకైనా కనీసం అందుకైనా కళ్ళు తెరవాలి కదా. తెరవండి, కళ్ళు బాగా తెరవండి. కళ్ళు బాగా తెరిచి ఆ కళ్ళతో ప్రపంచాన్ని చూడడం నేర్చుకోండి. ఇప్పుడు దాకా పోగొట్టుకున్న కోట్లు కోట్లు కోట్లు. ఓకే, ఎస్, లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మి, ఎస్, నా దగ్గరకు వచ్చేయి, నా వద్దకు వచ్చేయి. చిన్నపిల్లలు తప్పిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. ఎస్ సార్, మా అమ్మాయి లక్ష్మీదేవి, బొబ్బా లక్ష్మీదేవి ఏంటి ఎక్కడ వెళ్ళిపోయింది కనపడట్లేదు. ఎంత హడావిడి చేస్తాం, ఎంత లొల్లి, పంచాయతీ, పెద్ద ఎఫ్ఐఆర్, పిటిషను, ఎఫిడవిట్, కోర్టుకు వెళ్ళి కొట్లాట. మరి మన కోట్లు 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 ఆస్తి, పొలం, డబ్బు, క్యాష్, ప్రాపర్టీ, ఆర్నమెంట్స్, ఆల్ ఎక్స్పెన్సివ్ థింగ్స్, వాల్యుబుల్ థింగ్స్, పొలాలు కూడా పోయాయి, స్థలాలు పోయాయి, స్థిరాస్తులు, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని పోగొట్టుకొని కోట్లు కోట్లు పోగొట్టుకున్నామే. చిరు నవ్వులు కూడా పోగొట్టుకున్నామే. ఏదో అంటారు చూడు, చెంపకు జారుడు కళ్ళు, ఎస్, బ్యూటిఫుల్ నవ్వులు కూడా పోగొట్టుకున్నామే. ఆకాశం అంత జుట్టు, బారెడు జుట్టు, ఎస్, ఆ ఉంగరాల జుట్టును కూడా చూసి అందరు ఏడ్చారు. ఇంత దిష్టి తగిలింది, చెడు దిష్టి. ఎస్, ఎలా? సో అమ్మా లక్ష్మి, ఎస్, తల్లి లక్ష్మి, నా వద్దకు వచ్చేసాయి. ఎస్, నాకు రావాల్సిన 100 కోట్లు నాకు ఇచ్చేసాయి. నువ్వు వస్తే ఇచ్చేసినట్టే. బాగుంది కదా టెక్నిక్. లాజిక్ ఈజ్ ఎక్సలెంట్. యూ పీపుల్ ఆర్ క్యాచింగ్ ఫ్లో చార్ట్స్. అయితే ఇది లాజిక్. అమ్మా లక్ష్మి, నా వద్దకు వచ్చేసాయి, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అట్లా మనం డబ్బుని ప్రేమించాలి, డబ్బుని ఇష్టపడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని వాల్యూ లేకుండా చూస్తే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. నేను కూడా లక్ష్మీదేవినే. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంతే, లేకపోతే మీరు నన్ను నిలబెట్టుకోలేరు. నేను నాకు రెస్పెక్ట్ ఇయ్యని వాళ్ళని ఇష్టపడను, అసహించుకుంటాను. రెస్పెక్ట్ ఇయ్యని చోట అసలు నేను నిలబడను, అసలు కూర్చోను కూడా, అసలు వెళ్ళను అలాంటి చోటికి. సో డబ్బు లక్ష్మీదేవి. నేను లక్ష్మిని, డబ్బుని ప్రేమిస్తున్నా. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. అలా అని నేను డబ్బు మనిషిని కాదు అనుకోవద్దు. ఎస్, నేను డబ్బు మనిషిని. బాగుంది కదా లాజిక్.
నేను డబ్బు మనిషినే. అమ్మ లక్ష్మి తల్లి, జగన్మాత, లోకమాత, తల్లి లక్ష్మి, నువ్వు జగన్మాతవి, లోకమాతవి. నువ్వు లేకపోతే సర్వస్వం వేస్ట్. నువ్వు లేకపోతే అంత వేస్ట్. నువ్వు లేకపోతే అసలు జీవితమే వేస్ట్. నువ్వు లేకపోతే అసలు ఏమన్నా ఉందా? లైఫే లేదు, జిందగీయే లేదు, జీవితమే లేదు. కాబట్టి లక్ష్మి నా వద్దకు వచ్చే. నేను నిన్ను బాగా చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను, ఆరాధిస్తా. నేను నీ ఆరాధకుడను, ఆరాధకురాల్ని. అది ఒక పాట ఉంటుంది చూడు, నేనే నీ ప్రియ భక్తుడను. అట్లా నేను నీ ప్రియ భక్తురాల్ని. నేను నిన్ను ఆరాధిస్తున్నా, ఆస్వాదిస్తున్నా, రమ్మంటున్నా, ఆహ్వానిస్తున్నా. నేను నిన్ను పిలుస్తున్నా. వచ్చి నా హృదయములో పర్మనెంట్గా కొలువై ఉండమ్మా. నా హృదయములో నిదురించే చెల్లి. ఇలా కళల్లో కవ్వించకు, త్వరగా వచ్చేసాయి. 100 కోట్లేంటి, 300 కోట్లేంటి, 500 కోట్ల రూపాయలుగా కూడా వచ్చేసాయి. వచ్చి నా దగ్గరే ఉండు పర్మనెంట్గా. అక్కడ ఇక్కడ పోవద్దు. ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. ఇది నా మేనిఫెస్టేషన్ టు గాడెస్ లక్ష్మి. సో నేను లక్ష్మిని ప్రేమిస్తున్నా. లక్ష్మి అనగా ఎవరు? వెల్త్ అంటే ధనం. ధనమూలం ఇదం జగత్. ధనలక్ష్మి. అరే మా అత్తయ్య పేరు, మా మేనత్త పేరు ధనలక్ష్మి. అరే విజయవాడలో ఉంటుంది. విజయవాడ కొండ మీద అమ్మవారు, కొండ కిందకు అమ్మవారు అక్కడే ఉంటుంది. అరే సరే ఇంకా మంచిది మేనత్త అనుకో. అంత నేను మేనత్త పోలిక, అంత గయ్యాళి గంప. సో మా అమ్మకు అసలు నోరే లేదు, మా నాన్నకు అసలు నోరంటే ఏంటో తెలియదు. కానీ నాకు మంచి గయ్యాళితనం ఉంది. అంటే మేనత్త పోలిక. మా మేనత్త బాగా గయ్యాళి గంప. నేను కూడా 100 out of 100 గయ్యాళి గంప. సో డియర్ ఫ్రెండ్స్, నేను ధనంని ప్రేమిస్తున్నా. నేను లక్ష్మిని ప్రేమించి, లాలించి, ఊరడించి, బుజ్జగించి, ఆరాధించి, భక్తితో పూజిస్తాను. నేను ప్రియ భక్తురాల్ని లక్ష్మీదేవికి. డియర్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవిని ఆరాధించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంతో గొప్పగా చూడాలి. నేను చూస్తాను. నా దగ్గరికి వచ్చేయాలి లక్ష్మీదేవి. థ్యాంక్ యూ.